Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. Thumbnail చూసి ఆవేశంతో వచ్చిన వాళ్ళు మరియు ఆవేదంతో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఆవేశంతో వచ్చిన వాళ్ళు కొంచెం సేపు కూల్ అవ్వండి, తర్వాత మాట్లాడుకుందాము. ఆవేదంతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మ్యాక్సిమం 10 మినిట్స్ లోపే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి కోసము వాయిస్ రైస్ చేస్తున్న వీడియో. మనకి డిఎస్సి రిలీజ్ అయిన తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ గత డిఎస్సిలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఈ డిఎస్సిలో ఉండకూడదు అనే వాదన స్టార్టింగ్ నుంచి జరుగుతూనే ఉంది. కానీ ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా రావట్లేదు. మొన్న ప్రజా దర్బార్లో అడిగినప్పుడు కూడా వీటి గురించి లేదు అని చెప్పేసి ఖటాఖండిగా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో జరిగే లొసులుబాట్లు ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇది లైఫ్కి సంబంధించింది. ఎప్పుడైనా కూడా మనకి నార్మలైజేషన్ అనేది చాలా ప్రమాదకరంగా కూడుకున్నది. పాయింట్లో కూడా మనకి 1-1లో కూడా మార్క్స్ పోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. 0.1 మార్కులో కూడా చాలామంది జాబ్ కోల్పోయిన రోజులు కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ నార్మలైజేషన్. పేపర్ ఈజీగా రావడము, కష్టంగా రావడము, ఈజీగా వచ్చిన దాంట్లో ఎక్కువగా రావడం, కష్టంగా వచ్చిన దాంట్లో తక్కువ రావడం. ఫైనల్గా నార్మలైజేషన్ చేసేటప్పుడు ఎవరైతే కష్టపడి చదువుతున్నాడో తనకి అన్యాయం జరుగుతుంది అన్న ఆవేదన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఈ నార్మలైజేషన్ వద్దు, మనకి ఒక జిల్లాకి ఒకే పేపర్ ఉండాలి అనే నినాదం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. దీన్ని ప్రభుత్వం చేయలేదా అనుకుంటే ఖచ్చితంగా చేయగలదు. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన అనేది రావాలి. ఒకవేళ లోకేష్ గారికి తెలియకపోతే ఆ విద్యాశాఖలో ఉండే పై అధికారులైనా కూడా లోకేష్ గారికి చెప్పే విధంగా అయినా ఉండాలి. ఇలా చేసినప్పుడు గత డిఎస్సిలో చాలా కోర్టు కేసులు అయ్యాయి. ఎగ్జామ్ పెట్టింది ఒకప్పుడు, పోస్టింగ్ ఇచ్చింది ఇంకొప్పుడు. ఆ గ్యాప్ అనేది చాలా కఠినంగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి మానసికంగా ఒత్తిడిగా ఉంటుంది. ఇదంతా తెలియంది కాదు. ఒకవేళ తెలియకపోతే ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనము ఆవేదనతో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఉండాల్సిన ఒకే ఒక్క బాధ్యత, మీకోసం వాయిస్ రైస్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో నువ్వు నేను చూసుకోవడానికి మాత్రమే కాదు, ఖచ్చితంగా ప్రభుత్వానికి రీచ్ అవ్వాలి. ఎంతోమంది రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, కానీ లోపల ఇంట్లో ఉండి చూసేవాళ్ళు చాలామంది. ఆ ధర్నాల వల్ల వీటికి ఏదైనా మార్పులు జరిగితే బాగుండును అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు బయటికి రాకుండా. అవన్నీ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ కావచ్చు. 100లో 10 మంది మాత్రమే బయటికి వచ్చి పోరాడుతున్నారు, మిగతా 90 మంది ఇంట్లోనే కూర్చొని చూస్తున్నారు. ఇలా ఉంటే ఖచ్చితంగా ఏది కూడా మనకి సొల్యూషన్ అనేది దొరకదు. మీరు ఇంట్లో ఉండి చూస్తుంటే ఏది కూడా సొల్యూషన్ దొరకదు. అర్థమవుతుందా? నీకే చెప్పేది. ఈ వీడియో ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరాలి. చేరడానికి నీకున్న ఒకే ఒక అవకాశం, వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే అక్కడికి రీచ్ అవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి మంచి సొల్యూషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ వీడియో చేసి కూడా దండగైపోతుంది. కాబట్టి ప్రభుత్వానికి మన డిఎస్సి ఆస్పిరెంట్స్ తరపున రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఖచ్చితంగా మనకి నార్మలైజేషన్ అనేది ఉండకూడదు. దీనివల్ల ఎంతోమంది జీవితాలు అనేది నాశనం అయిపోతున్నాయి. కష్టపడి చదివేవాడికి అన్యాయం జరిగిపోతుంది. ఒక్కడికి అన్యాయం జరిగినా కూడా అది చాలా వరకు నష్టాన్ని కూర్చుతుంది. మనకి తెలంగాణలో కూడా జిల్లాకి ఒక పేపర్ కండక్ట్ చేసేశారు. అలాంటిది మన ఏపీలో కూడా జిల్లాకి ఒక పేపర్ కండక్ట్ చేస్తే ఎవరైతే కష్టపడి చదువుతున్నాడో తనకి మాత్రమే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి ప్రభుత్వం వారు ఖచ్చితంగా స్పందించాలి, ఆలోచన చేయాలి. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి జీవితాలకి సంబంధించింది ఇదంతా కూడా. అండ్ మరియు వయస్సు, ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. గతంలో డిఎస్సి రిలీజ్ చేసిన తర్వాత అప్లై చేసేటప్పుడు చాలామంది 2 నెలలు 3 నెలలు టైం వ్యవధిలోనే అయిపోతుంది అన్న ఇదిగా అప్లై చేశారు. కానీ అప్పుడు డిఎస్సి కండక్ట్ చేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ నేను అప్లై చేస్తుంటే ఇన్వాలిడ్ అని వస్తుంది. మరి దాని గురించి సొల్యూషన్ ఏంటని చాలామంది బయట కూడా నన్ను అడుగుతున్నారు. సో ఖచ్చితంగా వయస్సు గురించి కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తప్పకుండా వీటిని 47 సంవత్సరాలకి పెంచాల్సిందిగా కోరుకుంటున్నాము అనేసి చాలామంది డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నారు. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు, వీటి గురించి ఆలోచన చేయండి. మీరు వదిలిన ఈ డిఎస్సి
ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, చాలామందికి అవకాశంగా ఉంటుంది. వదిలిన తర్వాత వీటి గురించి పట్టించుకోకపోతే వదిలి కూడా ఎంతోమందికి మానసికంగా ఆరోగ్యకరంగా ఎన్నో అవస్థలు పడుతున్నారు. దీని గురించి తప్పకుండా ప్రభుత్వం వారు ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సమయం 90 రోజుల సమయం అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు వదిలిన దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి స్పందించి ఇంట్లో కూర్చొని మనసులో అనుకుంటూ ఉంటే ఏది జరగదు. నీకు మాట్లాడడం రాకపోతే నీ కోసం నిలబడిన వాళ్ళకి నువ్వు సపోర్ట్గా ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. సో ఆవేశంతో వచ్చిన వాళ్ళు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు ఇక్కడ ఉండే నార్మలైజేషన్, ఒకే జిల్లా ఒకే పేపర్ గురించి కూడా ఆలోచించాలి ఖచ్చితంగా. మీరు ఖచ్చితంగా కష్టపడి చదివే వాళ్ళు కూడా చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటారు. ఈ 2 పాయింట్లు మాట్లాడింది కూడా మీకోసమే. మీరు కూడా ఆలోచన చేయాలి. కష్టపడి చదివేవాడికి మాత్రమే ఉద్యోగం రావాలి. కష్టం లేని వాడికి ఉద్యోగం అనేది రావడము ఎంత తప్పో ఒక్కసారి నీ ఆలోచనకి వదిలేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ప్రభుత్వం వారికి మనం పెట్టిన రిక్వెస్ట్ చేరాలి. ఫస్ట్ వచ్చేసి మనకి నార్మలైజేషన్ ఉండకూడదు, ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఉండాల్సిందే ఖచ్చితంగా. ఆ తర్వాత వయోపరిమితి కొంచెం పెంచవలసిందిగా కోరుకుంటున్నాము. 90 రోజుల సమయం కూడా ఖచ్చితంగా అడుగుతున్నాము. వీటన్నిటిని గురించి పరిశీలించి మన లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు గురించి కూడా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ప్రభుత్వం వారికి కోరుకుంటున్నాను. వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడే వీడియో అనేది రీచ్ అవుతుంది, మన వాయిస్ అనేది వాళ్ళకి వినిపిస్తుంది. లేదు అంటే షేర్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా వీటి గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా చదువుకో. ఈ 2 విషయాలు. నేను కష్టపడను, నేనేం చేయను, నాకు మాత్రం ఫలితం రావాలి అనుకుంటే మాత్రం కుదరదు. నీకోసం నిలబడినప్పుడు నువ్వు కూడా ఖచ్చితంగా నిలబడేవాడు అయితేనే, లేకపోతే ఒక్కరితోనే ఉంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. నేను ఏం మాట్లాడుతున్నాడో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ప్లేలిస్ట్లో మధ్యతరగతి వాళ్ళని ఉద్దేశించి, మెయిన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని ఉద్దేశించి ప్రతి ఒక్క సిలబస్ ఫ్రీగా అందుబాటులో ఉంచడం జరిగింది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మ్యాథ్స్లో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేసి ఉంచడం జరిగింది. ప్రీవియస్లో ఎలా అడుగుతున్నాడు ప్రాబ్లమ్స్, వాటి గురించి కూడా ప్రజెంట్ రెగ్యులర్గా వీడియోస్ అనేది చేసుకుంటున్నాము. వాటన్నిటిని మిస్ చేసుకోకుండా తప్పకుండా చూడండి, మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.